ఢిల్లీ చూస్తానం ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్నటువంటి దీక్షలు కావచ్చు, పోరాటం కావచ్చు, అంతా ఇంత కాదు. 2020లో జరిగినటువంటి పోరాటం ఇప్పుడు 2.0గా కూడా చెప్తా ఉన్నారు, అప్పుడు 1.0. సో పూర్తిగా కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్తో ఇటు రైతులు చేస్తా ఉన్నారు. దీన్ని తిప్పికొట్టడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అంటే సోనిక్ ఆయుధాలను కూడా ప్రయోగిస్తోంది. అంటే కర్ణభేరి పగిలిపోయే అంత సౌండ్ వచ్చేటటువంటి ఆయుధాలు కూడా అక్కడ ప్రయోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా ఒక నెల పాటు 144 సెక్షన్ విధించారు ఢిల్లీ మొత్తం కూడా. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి అనే డిమాండ్తో చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన పంజాబ్ రైతులపై పోలీసులు సోనిక్ ఆయుధాలను ప్రయోగించారు. ఒకే దిశలో కర్ణభేరీలు పగిలేలా శబ్దాలను విడుదల చేయడం సోనిక్ ఆయుధాల ప్రత్యేకత. లాంగ్ రేంజ్ ఆకూస్టిక్ డివైస్ గా పిలిచే సోనిక్ ఆయుధాలను సాధారణంగా సముద్రపు దొంగలకు హెచ్చరికలు జారీ చేయడానికి వినియోగిస్తూ ఉంటారు. కొన్ని దేశాల్లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వాడుతూ ఉంటారు. అమెరికా సైన్యం అమ్ముల పొదిలో 2000 సంవత్సరం నుంచి సోనిక్ ఆయుధాలుండగా 2013లో ఢిల్లీ పోలీసులు వీటిని కొనుగోలు చేశారు. 4 ఏళ్ల క్రితం రైతుల చలో ఢిల్లీ 1.0లో సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించిన ట్రాక్టర్లతో బారికేడ్లను బద్దలు కొట్టుకుంటూ వచ్చిన రైతులు ఎర్రకోటపై తమ జెండాను ఎగరవేశారు. మొన్నటి నుంచి చలో ఢిల్లీ 2.0 ప్రారంభమైన నేపథ్యంలో రైతులను ఢిల్లీ శివార్లలోనే కట్టడి చేయాలనే ఉద్దేశంతో పోలీసులు LRADలను ఉపయోగిస్తున్నారు. సాధారణంగా మన చెవులు 90 డెసిబెల్స్ వరకు శబ్దాలను వినగలవు. శబ్దం తీవ్రత అంతకు మించితే కన్నబేరి దెబ్బతింటుంది. LRADలో 160 డెసిబెల్స్ వరకు శబ్దాలను విడుదల చేస్తాయి. ఇవి ఒకే దిశలో 5 నుంచి 60 డిగ్రీల వ్యాసార్థంలో శబ్దాలను పంపుతాయి. LRDAA సామర్థ్యం 2 కిలో హర్ట్జ్ వరకు ఉంటుంది. అంటే ఒకే ఫ్రీక్వెన్సీతో 2.4 కిలోమీటర్ల దూరం వరకు భారీ శబ్దాలను పంపగలవు. ఢిల్లీ పోలీసులు సోనిక్ ఆయుధాలను నిన్న ప్రయోగించినట్లు ఎన్డీటీవీ కథనాలను ప్రసారం చేసింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్, అప్డేట్స్ ఏంటి? అంటే రైతులను చెదరగొట్టడానికి అధునాతనమైనటువంటి ఆయుధాలను కూడా కేంద్ర ప్రభుత్వం వాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటు కర్ణబేరి బద్దలయ్యే విధంగా సౌండ్ చేసే ఇటు సోనిక్ ఆయుధాలను కూడా వాడుతూ ఉన్నారు. అప్డేట్స్ ఏంటి? ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? ఏమైనా సద్దుమణిగిందా? శంభు బార్డర్ లో అయితే ప్రస్తుతానికి ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఆందోళన చెదరగొట్టేందుకు వినూత్న పద్ధతులను కూడా పోలీసులు వినియోగిస్తున్నారు. అందులో భాగంగా మొదట డ్రోన్ల సహాయంతో ఇప్పటికే అనేక డ్రోన్ల సహాయంతో కూడా ఇప్పటికే అనేక విధాలుగా కూడా ప్రయత్నం చేశారు. వారి సహాయంతో టియర్ గ్యాస్ ను ఉపయోగించి రైతులను చెల్లా చెదరుగా చేసే ప్రయత్నం చేశారు. కానీ రైతులు ఏమాత్రం కూడా తగ్గకపోవడంతో తాజాగా చెవులు చిల్లులు పడే విధంగా భారీ శబ్దాలు చేసేందుకు వ్యూహం రచించారు. అందులో భాగంగా ఢిల్లీ సరిహద్దుల్లో LRDA వినియోగం ద్వారా డ్రోన్ల ద్వారా బాష్పవాయు ప్రయోగంతో పాటు LRDAను ఉపయోగించి రైతులందరినీ చెదరగొట్టే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. సోనిక్ కష్టంతో రైతులందరినీ కూడా అదే ఉన్న ప్రదేశాల నుంచి వెనక్కు పంపేందుకు భారీ శబ్దాలు చేస్తున్నంత రైతులంతా కూడా వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఫలితాలు అయితే కొంత శూన్యంగా అనిపిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక కబురు రైతులకు అంది. సాయంత్రం 5 గంటలకు రైతు సంఘాల నేతలతో కూడా సమావేశం జరుగుతున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. నిన్న రాత్రి కూడా కిసాన్ మజ్దూర్ కు సంబంధించిన నేత మీడియాతో మాట్లాడుతూ కూడా రైతు సంఘాలతోనే 3వ విడత చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చండీగఢ్ లో సాయంత్రం 5 గంటలకు రైతు సంఘాలతోని చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, అదేవిధంగా నిత్యానంద రాయ్ సిద్ధంగా ఉన్నారు. వారితోనే సమావేశానికి హాజరు కావాలని కూడా రైతు సంఘాల నేతలకు విజ్ఞప్తి చేసిన నేపథ్యం వారితో ఈ రోజు సమావేశం కాబోతున్నారు. సమావేశంలో నాటి సందర్భంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఈ రోజు వారితో కసరత్తు కూడా జరపబోతున్నారు. ఖచ్చితంగా తమను ఆదుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం కొత్తగా మేమేమి కోరట్లేమనే అంశాన్ని కూడా మరోసారి రైతులు స్పష్టంగా చెప్పబోతున్నారు. అయితే ఢిల్లీ సరిహద్దులో మాత్రం LRDA వినియోగం ద్వారా అదేవిధంగా డ్రోన్ల ద్వారా రైతులందరినీ చెదురు చేసే పని చేస్తున్నారు. చెవులకు చిల్లులు పడేలా భారీ శబ్దాలు చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఈ LRDA నూతన టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇతర దేశాల్లో కూడా వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఎవరైనా చేస్తే వారందరినీ కూడా వెనక్కి పంపే ప్రయత్నంలో భాగంగా ఎల్డీఆర్ వాడుతుంటారు. అట్లాంటి ఎల్డీఆర్ ప్రస్తుతం
భారత్ లో వాడుతున్నారు. ముఖ్యంగా రైతులపై కూడా ఇది Right. వాడుతున్నారు.